హలో ఆల్. మీకు ఈ టైప్ ఆఫ్ ఓల్డ్ ప్రింటర్స్ మీ దగ్గర ఉండొచ్చు, లైక్ MF3010 కావచ్చు, P1007 కావచ్చు, లేకపోతే 1020 కావచ్చు, M105 కావచ్చు, ఇంకా మెనీ మోర్ ప్రింటర్స్, పాత ప్రింటర్స్ మీ దగ్గర అవైలబుల్ ఉండొచ్చు. సో కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రింటర్స్లో వైఫై, డైరెక్ట్ వైఫై కానీ లేకపోతే వైఫై ఆప్షన్స్ అనేది ఉండదు పాత ప్రింటర్స్ కాబట్టి. అప్పటికి డైరెక్ట్ వైఫై అన్న ఆప్షన్స్ లేదు. సో మీకు విత్ కేబులే మీరు ప్రింట్ అనేది తీసుకోవాలి, విత్ సిస్టమ్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి. సో ఫోన్తో ప్రింట్ ఎలా తీసుకోవాలి? ఈ ప్రింటర్స్లో కూడా ఫోన్తో తీసుకోవచ్చు మనం. ఈ నార్మల్ మనకి కేబుల్ ఏదైతే ఉంటుందో యూఎస్బి కేబుల్ ఉపయోగించే మీరు ఇటువంటి పాత ప్రింటర్స్లో ఫోన్ నుంచి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. మీ ఫోన్లో డాక్యుమెంట్స్ అయ్యి మీకు అవైలబుల్ ఉంటాయి కదా, మీ ఫోన్ నుంచి డైరెక్ట్గా ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. సో ఈ టైప్ ఆఫ్ ఓటీజీ కేబుల్ మీకు అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో, మీరు చూడొచ్చు. ఇది పాత ఆండ్రాయిడ్ పిన్ అండ్ టైప్ సి అన్నది ఇప్పుడు రీసెంట్ దొరుకుతుంది కాబట్టి ఇటువంటిది తీసేసుకోండి. సో ఈ నెక్స్ట్ మీకు ఒక ప్రింట్ అనేది ఇచ్చి చూపిస్తున్నాను. కనెక్షన్ చూడండి, డైరెక్ట్గా యూఎస్బికి నేను కనెక్ట్ చేస్తాను. ఈ ఓటీజీని యూఎస్బి కనెక్ట్ చేస్తాను. అండ్ దెన్ మీకు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కావాలి. ఆండ్రాయిడ్ ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేసుకుని ఒక సాఫ్ట్వేర్ మీకు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఏంటి, మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో నేను డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చి చూపిస్తున్నాను. ప్రింట్ అనేది ఎలా వస్తుంది చూడండి. మీకు ఇక్కడ చూడవచ్చు మీరు ఇంటర్ఫేస్. డైరెక్ట్ నేను ప్రింట్ అనేది ఇస్తున్నాను. ప్రింట్ అనేది ఇవ్వగానే మీకు ప్రింటింగ్ అనేది వస్తుంది. చూడండి, మీకు ప్రింటర్ రెస్పాండ్ అవుతుంది ఇక్కడ. అండ్ మనం చూడవచ్చు ప్రింట్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నేను బ్రదర్ అనే కంపెనీ ఒక ప్రింటర్ బ్రౌచర్ నేను ప్రింట్ ఇచ్చాను. సో మీరు చూడవచ్చు ప్రింట్. సో మీకు అంతే క్లారిటీగా మీరు సిస్టమ్ నుంచి తీసుకున్నప్పుడు ఎలా వస్తుందో మీకు ఫోన్ నుంచి కూడా అదే క్లారిటీతో వస్తుంది. ఏ ప్రాబ్లం అనేది మీకు కనపడదు. సో ఈ సాఫ్ట్వేర్ ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ప్రింట్ ఇవ్వాలి, ప్రింట్ ఇచ్చేటప్పుడు ఏ ఆప్షన్స్ ఉంటుంది, సిస్టంలో ఉన్న ఆప్షన్స్ అవి ఫోన్లో మీకు అవైలబుల్ ఉంటాయా లేదా అన్నది మీకు ఇప్పుడు చూద్దాం. ప్లే స్టోర్కి వెళ్ళి జస్ట్ సెర్చ్లో నోకో ప్రింట్ అని టైప్ చేయండి. చూడండి, నోకో ప్రింట్ డైరెక్ట్ సెకండ్ ఆప్షన్ నోకో ప్రింట్ మొబైల్ ప్రింటింగ్ అని ఉంది కదా, మీరు క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అవుతుంది. సో జస్ట్ డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అని ఇచ్చేస్తున్నాను నేను. మీకు ఓపెన్ అవ్వగానే ఈ ఇంటర్ఫేస్ కనపడుతుంది. సో జస్ట్ డైరెక్ట్గా మీకు ప్రింటర్తో ఓటీజీ కేబుల్ ఏం చూపించాను కదా, మీకు అదే ఇన్సర్ట్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి, MF3010 ఈజ్ కనెక్టెడ్ అని. సో మీరు ఓకే చేయగానే ప్రింటర్ మీకు చూపిస్తుంది ఇక్కడ కనెక్టెడ్ ప్రింటర్. మీరు దాని మీద క్లిక్ చేయగానే ప్రింటర్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో మీకు ఫొటోస్, ఇమేజెస్, డాక్యుమెంట్స్, వెబ్ పేజెస్ ఇలా చూపిస్తుంది కదా, మీరు ఏదైనా బ్రౌజ్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ నేను తీసుకుంటున్నాను. డాక్యుమెంట్స్లో చూడవచ్చు మీరు ఇక్కడ మీకు ఒక డాక్యుమెంట్ అనేది తీసుకున్నాను, VMware సమ్ డాక్యుమెంట్. మీరు ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడవచ్చు, నెంబర్ ఆఫ్ కాపీస్ అండ్ పేజెస్ కూడా మీరు ఆడ్ అండ్ ఈవెన్ ఇవ్వచ్చు. సెలెక్టెడ్, మీరు ఏ సెలెక్ట్ అయి ఉందో అది ఇవ్వచ్చు. రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇస్తే 1 వస్తుంది మీకు. 2 and 3, 2 - 3 అని ఇచ్చేస్తే మీకు 2 and 3 వస్తుంది. సో అలాంటి ఆప్షన్స్ మీరు చేసుకొని మీకు ఏది కావాలితే అది చూడవచ్చు. మీరు 1 అని క్లిక్ చేయగానే మీకు 1 మాత్రం సెలెక్ట్ అయింది. అండ్ వన్ సైడ్ బోత్ సైడ్ అయితే మాన్యువల్, ఎందుకంటే పాత ప్రింటర్స్ కాబట్టి మీకు ఆప్షన్ డూప్లెక్స్ అనేది ఉండదు. కాబట్టి ప్రింట్ ఇవ్వగానే మీకు చూడవచ్చు, మీకు ప్రింట్ అనేది తీసుకుంది. అండ్ ఈ మెథడ్ యూజ్ చేసుకుని మీరు ఫోన్ నుంచి ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. సో స్మాల్ బిజినెసెస్ లైక్ జిరాక్స్ సెంటర్స్, వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ వాళ్ళ దగ్గర లేకపోతే కరెంట్లీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు ఈ మెథడ్ యూజ్ చేసి మీరు ప్రింట్ అనేది ఫోన్ నుంచి ఇవ్వచ్చు. మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్ వాట్సాప్లో ఓపెన్ చేసి మీరు ప్రింట్ అని ఇచ్చినా మీకు అక్కడి నుంచి కూడా రీడైరెక్ట్ అయ్యి మీకు నోకో ప్రింట్లో ప్రింట్ అనేది చూపిస్తుంది.
సో ప్రింట్ అనేది మొబైల్ నుంచి ఈజీగా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.